గాయ్స్ ఈడనేమో వెల్కమ్ అని రాసిండ్రు పూలతోని ఎల్లో ఇంకా రెడ్ కలర్. ఇక్కడ నుండి మొత్తం దేవుడు వరకు అయితే చేసిండు. ఇవాళ పూజన అయితే ఉంది, దేవుడి దగ్గరకు అయితే చేసిండు. ఇప్పుడు మా అక్క వాళ్ళు అయితే రాబోతున్నారు. మరి ఈ వ్లాగ్ ని ఇంతే కంటిన్యూ అయితే చేద్దాం. ఇది మొత్తం డెకరేషన్ అయితే చేసింది, ఇంకో మొత్తం డిజైన్ లో అక్కడ వరకే. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ గైస్. ఇప్పుడు నేను పొద్దున పోయి అద్దరు అయితే చేపించుకున్నా. ఇంకా ఇక్కడ చూడండి, డ్రాయింగ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇది అసలు నేనైతే మీకు చూపెట్టలేదు. చాలా రోజుల నుండి చాలా ముందు చేసింది, కానీ ఇప్పుడు చూపెడుతున్నా. ఇంకా ఈరోజు ఒక పూజన అయితే ఉంది. ఇంకా మా అక్క వాళ్ళు అయితే రాబోతున్నారు. అందుకోసం మేము ఒక డెకరేషన్ అయితే చేస్తున్నాము, చూపెడతాను మరి మీకు. మా అక్క బావ కూడా వచ్చేసిండు ఇప్పుడే. చిన్నక్క అది అక్కడ మా బావ. గాయస్ అన్నిటిని ఇక్కడ డోర్లో లాక్ అయితే వేసేసిండు. మా పెద్దన్న వేసేసిండు. గాలి గాలి చెప్తుండే అల్ల చెప్తుండే మొత్తం అలా చెప్తుండగా. ఇప్పుడు మాత్రం లాక్ అయితే వేసేసినాం. బయట వెళ్ళిపోయిండు. దీని లోపల ఎడుతుండు. అయ్యో మా పెద్దన్న వచ్చిండు. మళ్ళీ లాక్ వేసేసిండు. మిమ్మల్ని కట్టేస్తాడు ఇంకా అన్న. గాయస్ లాక్ వేసేసిండు మొత్తం. గాలి గాలి చెప్తుండని గాయస్ లాక్ ముందు తీసేసిండు. ఎడుతుండు. అనేది ఏమన్నారా? కొట్టిండా? అబ్బా కళ్ళు చూడు మొత్తం వాటర్ అయిపోయినాయి. ఏమన్నాడు? ఏ గౌరీ ఇది ఎవరిలో చేసిండే? స్నేహ రక్షితకి మళ్ళా గౌరీ కూడా పోతుంది ఇప్పుడు. గౌరీని వాళ్ళు పంపేద్దు అనుకుంటున్నా కానీ పోవాలా. చలో బాయ్ గాయస్. ఇప్పుడు అక్క బావన్ అయితే ఇప్పుడు పుస్తలు అయితే అల్లుతారంట. ఇప్పుడు ఏం చేస్తున్నామ్మా? పూసలు వేస్తుండే బావా. ఈ అద్దాలేమో ఇప్పటిదాకా పెట్టుకున్నాయి. ఇవేమో అంతకుముందు ఇంకో చేపించిన. ఇవి కూడా నా అద్దాలే, రెండు అయితే ఉన్నాయి ఇప్పుడు. ఇంకోటి చెప్పాలా, అది మొన్న జరిగింది. ఇప్పటిదాకా మీరు చూసింది అది. అప్పటి నుండి అది అంతే ఆపేసి వ్లాగ్ని ఆ రోజు నాకైతే తీయబుద్ధి కాలేదు. నాకైతే నిద్ర వస్తుందని పండుకున్నా. దాని తర్వాత అసలు ఆ వ్లాగ్ని కంటిన్యూ చేయలేను. ఇంకా 2 రోజులు అయిపోయింది ఇప్పుడు ఇప్పటిదాకా చేసింది. ఆ గౌరవ ఇప్పుడు 2 రోజులు అయిపోయింది. అప్పటికి ఇప్పుడు వ్లాగ్ అయితే పోస్ట్ చేసినాను నేను. ఇప్పుడు ఇంతే కంటిన్యూ అయితే చేద్దాము. ఇప్పుడు నాకు వ్లాగ్ తీయబుద్ధి అయింది కాబట్టి ఇదే వ్లాగ్ని కంటిన్యూ చేస్తున్నాను ఆ రోజు నుండి. ఇంకా నిన్న కూడా ఒక పూజన అయితే చేసిండు. నిన్న మేకనైతే కోసిండు, కానీ వ్లాగ్ని కూడా తీయలేను. ఇప్పుడు చాలా వెళ్తున్నా. ఈరోజు అయితే ఎవ్వరు లేరు ఇంట్లో. మా అమ్మ కూడా బయటకు పోయింది, మా నాన్న కూడా బయటకైతే పోయిండు. ఇప్పుడు వాళ్ళైతే ఊర్లో పూజ అవుతుందని పోయిండు. అక్క వాళ్ళ ఇంటికో ఎక్కడికేమో నాకైతే తెలియదు, కానీ పోయిండు. ఊరికైతే వెళ్ళిండు. ఇప్పుడు బ్లాగ్ అయితే తీస్తున్నా. మరి ఇంకో ఇప్పటిదాకా చెట్లు అయితే చూపెట్టిన కదా, అంతకుముందు చాలాసార్లు చూపెట్టిన, కానీ ఆ చెట్లు ఇప్పుడు ఎండిపోతున్నాయి. ఎందుకు ఎండిపోతున్నాయో కూడా నాకు తెలియదు. నీళ్ళు పోయాకన్నా, నేనైతే నీళ్ళు పోయాకనే మస్తు రోజులైంది. ఇంకో వంకాయ చెట్టు అంట. ఇది మొత్తం ఎండిపోయిందో. మొత్తం ఆకులన్నీ ఎండిపోతున్నాయి. మొత్తం లీవ్స్ అన్నీ కింద పడిపోతున్నాయి. ఇప్పుడు అన్ని కిందనైతే ఉన్నాయి లీవ్స్. ఇవన్నీ ఇక్కడనేమో మొత్తం అన్నీ వేరే వేరే చెట్లు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఇంట్లోనైతే ఎవ్వరు లేదు, అన్నీ ఎక్కడి అక్కడ అంతే ఉన్నాయి. అత్తరు కావచ్చు అప్పట్లోపు. ఇంకొక 2-3 అవర్స్ వచ్చేస్తారు కావచ్చు. ఏమో అప్పుడు పోయింది కావచ్చు. నేను ఇవాళ కాలేజీ కూడా పోయినా. కాలేజ్ పోయి హాఫ్ డేని అయితే వచ్చిన. ఒక 2కి వచ్చిన. నేను కొద్దిగా జల్ది వచ్చిన. 5కి వచ్చేది. డైలీ 5కి కాలేజీ నుండి వస్తా. డైలీ 5కి వస్తాను నేను. మా కాలేజ్ ఎంత ఇప్పుడు మొత్తం క్లాసెస్ అయితే నడుస్తున్నాయి, ఎక్స్ట్రా క్లాసెస్ అని. 5 వరకు ఉంటుంది అసలు, 4 వరకే, కానీ ఎక్స్ట్రా క్లాసెస్ కాబట్టి 5 వరకు అయితే క్లాసులు నడుస్తుంది. గాయస్ ఈడ మాత్రం డీజేలు ఉన్నాయి. ఇంకో
ఈడ రెండు టాప్లు ఉన్నాయి, ఇది టాప్లు అంటారు. ఇందులో నుండి మ్యూజిక్ వస్తుంది. ఇదేమో బేస్, ఇది ఇది బేస్ ఒకటి ఉంది, రెండు టాప్లు ఉన్నాయి. మధ్యవి గణపతి ఇట్లా పెట్టినాగా అందులోని ఇవి ఇవి గాయస్. ఇక్కడ ఇంట్లో ఏమో పనులు అయితే నడుస్తున్నాయి. అవ్వ గాయస్, ఇక్కడ డబ్బాల చెట్టు అయితే మస్తు పెద్ద అయిపోయింది. ఒకటి ఉండే, ఇప్పుడు మస్తు అయిపోయినాయి. ఇక్కడ ఒక పువ్వు కూడా అవుతుంది. మొన్న ఒకటి అయింది, ఇప్పుడు అయింది, ఇవాళ ఇంకోటి ఇక్కడ అయితే అవుతుంది. గాయస్, ఇప్పుడు మ్యాగీ ప్యాకెట్ అయితే తెచ్చుకున్నా. ఒకటేమో ఖాళీ చేసేసిన, ఇంకోటేమో ఇప్పుడు తెచ్చుకున్నా. ఇది ఖాళీ, ఇది నెక్స్ట్ టైం వాడుకుందాం. ఇంకా ఇప్పుడు మ్యాగీ అయితే బాయిల్ అయితే చేస్తున్నా. నాకు మాత్రం మ్యాగీ మాత్రం జ్యూసీగానే మంచిగా అనిపిస్తుంది, చాలా బాగుంటుంది. అట్లా మంచిగా ఉంటాయి, ఇట్లా కూడా మంచిగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఇప్పుడైతే జ్యూసీగానే అయితే వేసుకుంటున్నా. గాయస్, ఇప్పుడు మాత్రం దీంట్లో మ్యాగీ మసాలాని అయితే వేసేద్దాం. గాయస్, ఇట్లా అయితే నేను అసలు అనుకోలేదు. నేనైతే ఇప్పుడు అది పెద్ద ప్యాకెట్ అయితే వేసుకున్నాను. అందుకోసం ఇప్పుడు డబుల్ అయితే మొత్తం 2 గిన్నెలు. ఇందులో ఒక గిన్నె ఆల్రెడీ, ఇప్పుడు ఇంకా ఇంత మిగిలింది. 2 గిన్నెలు అయితే ఇప్పుడు ఫైనల్లీ గాయస్ 2 బౌళ్ళు అయితే కంప్లీట్ అయితే వేసేసిన. గాయస్, నేను ఇంక ఇది 5 రూపీస్ ప్యాకెట్ ఏమో అనుకున్నా, ఇది 20 రూపీస్ ప్యాకెట్ ఉంది. మొత్తం ఖాళీ చేసేసిన నేను ఒక్కొన్ని. మా అమ్మ కూడా తింటుందేమో అనుకున్నా, తినలేదు. గాయస్, ఇప్పుడు మాత్రం నైట్ అయ్యే టైం అయింది. ఇప్పుడు లైట్స్ కూడా ఆన్ అయితే వేసిండ్రు, డైలీ స్ట్రీట్ లైట్స్. గాయస్, నెక్స్ట్ వ్లాగ్లో మీకు ఒక మంచి విషయం అయితే చూపెడతా. ఇప్పటి నుండో ఆ చెట్టు అయితే చూపెడుతున్నా, కానీ దానికి ఫ్లోట్స్ కావడం అయితే చూపెట్టాను. ఇప్పుడు చూపెడతా, అది నెక్స్ట్ వ్లాగ్లో చూపెడతా. ఈ వ్లాగ్ తింటే నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. సరే మరి, బాయ్. ఇదిగో గాయస్, ఇందులోనే ఉంటుంది ఆ చెట్టు. మీకు కనబడితే కామెంట్లోనే అయితే చెప్పండి, అదేం చెట్టో కూడా చెప్పండి. నేను చాలా వ్లాగ్లోనైతే చెప్పిన, అదేం చెట్టో మీరు ఇప్పుడు కామెంట్లోనే అయితే చెప్పండి.